హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే కాకినాడ జిల్లా శంఖవరం మండలం ఎస్ జగ్గంపేట గ్రామంలో అయితే 150 సంవత్సరాల క్రితం నాటి అతి పురాతనమైన దేవాలయం అయితే సీతారాముల వారి ఆలయంకి అయితే మనం వచ్చాము. ఈ ఆలయంలో అయితే ఒకవైపు శివుడి గుడి, మరొక వైపు సూర్యనారాయణమూర్తి గుడి, ఒకవైపు అయితే మనకి వినాయకుడి గుడి, మరొక వైపు కాశీ అన్నపూర్ణాదేవి అయితే ఇక్కడికైతే తీసుకువచ్చి కాశీ నుంచి సాక్షాత్తు అయితే ఇక్కడ తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారు. అటువంటి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారాముల వారి ఆలయానికి అయితే మనం ఈ రోజు రావడం అయితే జరిగింది. ఈ ఆలయంలో అయితే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా శ్రీరామనవమి నాడు అయితే ఇక్కడికైతే వచ్చి భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఇక్కడైతే భక్తులైతే వచ్చి ఇక్కడ ఏమైతే కోరికలు అయితే కోరుకుంటారో అవి నెరవేరుతాయని అయితే ఇక్కడైతే భక్తులైతే చెప్తున్నారు. అలాగే ఈ ఆలయానికి వచ్చి ధూప నైవేద్యాలకైతే సుమారు శంఖవరం నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరం నుంచి అయితే పంతులు గారు వచ్చి దీప నైవేద్యాలు అయితే చేయాలి. అది యొక్క చిన్న ఇబ్బందికరంగా ఉంది తప్ప మిగతాదంతా అయితే సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. 16 పొగలేమో ఏదో ఆ బిడ్డ చెప్పడం లేకపోతే ఏమైనా రాయనా వస్తే పోయేది ఇదంతా అప్పుడే కట్టండి పైన అన్ని బతుకుంటాను. देवे ये దిగిన నుంచి బాగా పోతుంది అది ఎత్తుకోవడానికి సరిపోతుంది. మొత్తం 4 గుడికి శ్రీ పంచాయతన సీతారామచంద్రమూర్తి స్వామి వారి దేవాలయం బాగా పురాతనమైంది. 125 సంవత్సరాల క్రితం మేము ఇప్పుడు 6వ తరంలో ఉన్నాం. 6 తరాలకు ముందు మా తాత ముత్తాతలు దీనికి ఒక 70 ఎకరాలు దేవాలయానికి దానం ఇచ్చి కాశీ నుంచి తీసుకొచ్చి దేవతలను ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇది మా యొక్క కులదైవంగా ఇష్టదైవంగా మేము పూజిస్తున్నాం దేవాలయానికి భూముల నుంచి కొంత ఆదాయం వస్తుంది. అయితే కొన్ని భూములు గిరిజన ప్రాంతంలో వేళంగా ఉండిపోవడం, వాటికి తక్కువ ఆదాయం రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి చాలా ఘనంగా చేస్తుంటాం. మా కుటుంబానికి ఇది ఒక దేవుడు మాకు వరంగా మేము భావిస్తూ ఉంటాం. మా గ్రామస్తులందరికీ కూడా ఈ శ్రీరామచంద్రమూర్తి అంటే చాలా అభిమానం. ఆ రోజు మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు. అలాగే కార్తీక మాసం
అలాగే ధనుర్మాసాల్లో ఉత్సవాలు మేము చేస్తూ ఉంటాం. మరి ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మరి మేము ఆశిస్తున్నాం. మరి గవర్నమెంట్ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి మీ అందరూ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ లేదంటే విలేకరులు మా గ్రామాన్ని ఈ దేవాలయాన్ని కొంచెం వెలుగులో తీసుకొస్తే దీనికి ఇంకా ప్రాచుర్యం వస్తుంది. శంఖవరం గ్రామం నుంచి మాకు వారి సహకారం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. వారు ఈ దేవాలయాన్ని ఆహ్వానం సందర్శిస్తూ ఉంటారు. రైతులు శంఖవరంలో ఎక్కువ రైతులు మాకు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అలాగే అచ్చంపేట, వెంకటాపురం, కొంతంగి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి అర్చనలు చేస్తూ ఉంటారు.